Good afternoon, everyone. Welcome to KNTV Manbadi program. So, almost divisions మీరు 8 and 9, 11, 12 and 98, 99 ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేశారు కదా. సో ఇప్పుడు ట్రిపుల్ డిజిట్ అంటే 111. సో అబోవ్ బేస్ అన్నమాట. సో ఇప్పుడు ఇది వరకు ఎలా నేర్చుకున్నాం మనం. సో బిలో ఈ మనకి 98, 99 అంటే మన బేస్ కి బిలో నెంబర్ డివైజర్ అయితే ఎట్లా చేయాలి 98, 99 ఇవి నేర్చుకున్నాం కదా. సో అబోవ్ బేస్ ఇప్పుడు చూడండి, మనం 10 మన బేస్ అనుకున్నప్పుడు 8 and 9 నేర్చుకున్నాం, అలాగే 11 and 12 నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు అట్లాగే బేస్ 100, 98, 99. సో ఇప్పుడు మనకి ఇప్పుడు అబోవ్ బేస్ 102 వస్తుంది, 103, 101 ఇవన్నీ వస్తాయి, అండ్ 111, 112 అంటే ఇవి సింపుల్ గా ఈ లాజిక్ తో చేసుకోవచ్చు. సో ఎట్లా చేయాలి అనేది చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనకి 98, 99 ఆల్రెడీ మీకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం 101 అండ్ 102 ఎలా చేయాలో చూద్దాం. బేస్ 100, అవర్ బేస్ ఈస్ 100. సో ఇప్పుడు అబోవ్ బేస్, అవర్ డివైజర్ ఈస్ అబోవ్ బేస్ అంటే బేస్ కన్నా కూడా ఎక్కువగా ఉంది. సో ఎనీ నెంబర్ 2, 1, 3, 4. Then divisor is 101. So ఇప్పుడు anyone guess? ఇప్పుడు మనకి ఏమొస్తుంది మల్టిప్లై. మీకు ఆల్రెడీ లాస్ట్ 2 సెషన్స్, ఐ థింక్ 3 సెషన్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి మీకు అర్థమై ఉండాలి. మన మల్టిప్లైయర్ 100 మైనస్ 101. సో బార్ 01 ఇక్కడ కంపల్సరీ బార్ 01 పెట్టుకోవాలి. అదే 99 ఉన్నప్పుడు ఓన్లీ 01 వచ్చింది కదా. చూడండి 100, సో 99 ఉన్నప్పుడు ఓన్లీ 01. ఇప్పుడు 100 కి ఇక్కడ ఇంకో 1 నెంబర్ ఎక్కువైంది. సో ఎంత డిఫరెన్స్? బార్ 01. ఓకే, ఇది నోట్ చేసుకోండి. మీకు ఎట్లా ఎప్పుడు బార్ పెట్టుకోవాలి, ఎప్పుడు బార్ పెట్టకూడదు అనేది మీకు అర్థమవుతుంది. దెన్ సో యాజ్ యూజువల్ మన బేస్ 100 కాబట్టి లాస్ట్ 2 digits separate by line, multiplier is bar 01. Okay, then same drop 2 as quotient part. Reminder this one. Then 2 zeros 0, 2 ones are 2. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదేంటిది మైనస్, +2 into -1. మీకు ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో చెప్పాను నేను, ఇంటీజర్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 1 + 1 మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. సో సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 1 పాజిటివ్ ఇంటీజర్ అండ్ మల్టిప్లై బై 1 నెగిటివ్ ఇంటీజర్, ఆల్వేస్ ఇట్ విల్ బి మైనస్ ఓన్లీ. సో 2 ones are 2, -2. సో ఫస్ట్ మీరు మైనస్ పెట్టేసుకోండి, మీకు నెక్స్ట్ 2 ones are 2. దెన్ 1 + 0, 1. నెక్స్ట్ 1 zeros 0, 1 ones are 1. ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, సో మైనస్ పెట్టుకొని మీరు 1 ones are 1 ప్రాక్టీస్ అయ్యేంత వరకు అట్లా చేయండి. దెన్ ఇక్కడ మన మల్టిప్లైర్ పోర్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఎడిషన్ 4 - 1 3. ఎడిషన్ అని చెప్పి మనం 4 - 1 అంటే ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి 4 - 1. అదే ఇక్కడ మైనస్ లేదు, 4 + 1 5 వస్తుంది. దెన్ 3 - 2 1 అయిపోయింది. సో రిమైండర్ ఈస్ 30 అండ్ కోషంట్ ఈస్ 21. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా చూడండి. సేమ్ మన బేస్ 100 కాబట్టి బేస్ మైనస్ డివైజర్, సో బార్ 01. సో బార్ 01 ఈజ్ అవర్ మల్టిప్లైర్. దెన్ యాజ్ యూజువల్ ఫస్ట్ కోషంట్ ఫస్ట్ డిజిట్ 2 డ్రాప్ చేసాం. దెన్ 2 zeros 0, 2 ones are 2. Then 1 + 0 1, 1 zeros 0, 1 ones are 1, -1. Then 1 + 0 1 కదా, 1 zeros 0, 1 ones are 1, -1. Then 4 - 1 3, 3 - 2 1. సో ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇంత టైం తీసుకుంది, లేకపోతే విత్ ఇన్ 1 minute మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు కదా. సో అందరు కాపీ చేసుకోండి.
మీకు ఇప్పుడు బేస్ అంటే ఏంటి, మల్టీప్లేయర్ ఎలా తీసుకోవాలి, సో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరికీ ఐ థింక్ ఈజీగా అర్థమవుతుంది. మేబీ ఎవరైనా మీ అకాడమిక్ సెషన్స్ తోటి ప్రాక్టీస్ చేయకుండా ఉంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయండి, మీకు ఇంకా యూజ్ అవుతుంది. ఓకే, దెన్ సో 101 ఉంటే అట్లా చేసాం. సో 102 సేమ్ ఇంక మీకు ఎంత పెద్ద డిజిట్ అయినా మీరు అలా చేసుకుంటూ వెళ్ళడమే. దెన్ 3042 102. Okay, then last two digits separate by line 10. ఇక్కడ చూడండి 02 కాబట్టి బార్ 02 100 కన్నా అబోవ్ ఉంది. ఎంత ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది 100 కన్నా? 2 digits. ఎస్ 2 నెంబర్. దెన్ దట్ ఈస్ అంటే 2 లెస్ ఉంది మనకి. సపోజ్ ఇక్కడ ఎలా చూడండి, మీ దగ్గర 100 చాక్లెట్స్ ఉన్నాయి, ఎవరైనా మిమ్మల్ని 102 చాక్లెట్స్ అడిగారు. సో అప్పుడు మీ దగ్గర ఎన్ని చాక్లెట్స్ తక్కువ అయినాయి? 2. సో 2 తక్కువ అయినాయి కాబట్టి -2. బట్ ఇక్కడ మనకి బేస్ హ్యాస్ 2 zeros కాబట్టి మనం 2 digits కన్సిడర్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం 0 ఇన్ ఫ్రంట్ ఆఫ్ 2 0 పెడుతున్నాం. సో 02. అర్థమైంది కదా మనకి. దెన్ మల్టిప్లికేషన్. సో 3 ఫస్ట్ డిజిట్, 3 zeros 0, 3 ఫస్ట్ ప్లస్ ఇంటూ మైనస్, 3 2s are 6. దెన్ 0 ప్లస్ 0 0. అగైన్ ఇంకా 0 తో మల్టిప్లై చేస్తే ఆల్వేస్ 0నే వస్తుంది కాబట్టి 0 ఇంటూ 0, 0 ఇంటూ 2 మైనస్ 0 ఇంటూ -2 0. దెన్ 2 ఇక్కడ చూడండి 4 minus 6. సో 4 minus 6 is ఏమవుతుంది? 6 minus 4 2. సో బార్ ఇక్కడ మనకి బిగ్ నెంబర్ ఉంది కాబట్టి మనం మైనస్ పెట్టుకున్నాం. 6 minus 4 2 అలా కన్సిడర్ చేసుకోండి. బిగ్ డిజిట్ కే మనకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? సో నెగిటివ్, సో -2. బట్ ఇక్కడ మైనస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 more time 102 యాడ్ చేయాలి. ఇక్కడ కేర్ఫుల్ గా వినండి. ఇక్కడ మీకు ఇలా వచ్చినప్పుడు ఇది ఇక్కడ ఉన్నప్పుడు వింకులం చేయొచ్చు, ఎంటైర్ నెంబర్ ఉన్న వింకులం చేయొచ్చు, వింకులం. దెన్ కానీ ఇక్కడ 1 digit పాజిటివ్ ఉంది, 1 digit నెగిటివ్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ 102 యాక్చువల్ గా మనం ఇక్కడ చూడండి 132 ఉంటే 1 time మైనస్ చేస్తాం కదా. రిమైండర్ లో మన డివైజర్ కన్నా రిమైండర్ పార్ట్ బిగ్ నెంబర్ అయితే మనం 1 time ఎలా మైనస్ చేస్తామో సేమ్ ఇక్కడ నెగిటివ్ డిజిట్ ఉంది, దీన్ని మనం పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకోవాలి. సో 1 time ఎడిషన్ చేస్తున్నాం. 102 1 time ఎడిషన్ చేస్తున్నాం. సో 2 plus 2 కింద వేసుకుందాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. 102 దెన్ బార్ 2 2. సో ఇక్కడ రఫ్ లో పెడితే చూడండి ఇట్లా తెలుస్తుంది మీకు. దెన్ 2 ఎడిషన్ కదా, మన సింబల్ ఏంటి? ఎడిషన్. సో 2 plus 2 4. దెన్ 10 minus 2 8. సో ఇది మన పాజిటివ్ అయిపోయింది. రిమైండర్ పార్ట్ ఇక్కడ నెగిటివ్ ఉంది, దాన్ని పాజిటివ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 4 and 8. సో 84 అంటే 102 కన్నా కూడా లెస్ నెంబరే. సో దానికి మనం 84 ఈజ్ రిమైండర్. బట్ ఇక్కడ 1 time యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ 1 time సబ్ట్రాక్ట్ చేయాలి. దెన్ 30 minus 1 29. ఈ పాయింట్ మీరు దీన్ని చాలా సార్లు అబ్జర్వ్ చేస్తేనే తప్ప మీకు ఇక్కడ అర్థం కాదు లాజిక్. ఇక్కడ నెగిటివ్ డిజిట్ వచ్చింది కాబట్టి దీన్ని పాజిటివ్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో పాజిటివ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాము అంటే ఏం చేయాలి? నెగిటివ్ ని పాజిటివ్ లోకి తీసుకురావాలి అంటే అన్ని టైమ్స్ యాడ్ చేయాలి, అంతే కదా. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీ దగ్గర 7 చాక్లెట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి. సో 7 చాక్లెట్స్ తక్కువ ఉన్నాయి, మీకు ఇంకా ఎక్కువ కావాలి. సపోజ్ అక్కడ 10 members ఉన్నారు, 10 members లో 7 చాక్లెట్స్ తక్కువైనాయి అన్నప్పుడు మళ్ళీ ఒక 10 యాడ్ చేస్తే మీరు పాజిటివ్ లోకి వస్తారు కదా. మీ దగ్గర ఇంకా చాక్లెట్స్ మిగలాలి అన్నప్పుడు 10 యాడ్ చేస్తే 10 minus 7 3. అంటే 1 time ఇక్కడ మనం ఎడిషన్ చేసాము. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నెగిటివ్ డిజిట్ వచ్చింది కాబట్టి దీన్ని పాజిటివ్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే 1 time
మన డివైజర్ ఏది ఉందో దాన్ని ఎడిషన్ చేయాలి. సో 102 ప్లస్ బార్ 2 2, దెన్ 2 ప్లస్ 2 4. ఇక్కడ చూడండి 10 - 2 8. ఎడిషన్ అని ఇక్కడ మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి 10 - 2 8. సో మనకి రిమైండర్ పార్ట్ ఇక్కడ మనకి పాజిటివ్ లో వచ్చేసింది. సో ఇక్కడ 1 టైం ఎడిషన్ చేసాం కాబట్టి ఇక్కడ 1 టైం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో 30 - 1 29. ఓకే, సో ఏ స్టెప్ వదలద్దు, అన్ని కూడా కరెక్ట్ గా రాసుకోండి. సో 29 కోషంట్, 84 రిమైండర్. ఓకే, మొత్తం కాపీ చేసుకోండి. ఇంకొకటి చేద్దాం. వన్స్ లాజిక్ అర్థమయ్యాక చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 2 7 2 8 divided by 102. 2 7 2 8 divided by 102. 0 2 bar 02. Our multiplier is bar 02. Separate 2 digits by line. Quotient part, remainder part. Okay. సో మన ఫస్ట్ ఎప్పుడైతే క్వశ్చన్ ఇట్లా ఉందో మనం ఇమీడియట్ ఇట్లా సెట్ చేసి పెట్టేసుకుంటే మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. సో 2 zeros. సో ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ పార్ట్ ఫస్ట్ డిజిట్ నోట్ చేసాం 2 యాజ్ ఇట్ ఈస్. 2 zeros 0, 2 2s 4. చేసే ముందు మనం ఏమనుకోవాలి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, దెన్ 2 2s 4. ఓకే, దెన్ 7 + 0 7. ఇక్కడ గుర్తుపెట్టుకున్నారు కదా, మనం ఓన్లీ ఈ రోనే ఎడిషన్ చేస్తున్నాము. ఈ రో నెక్స్ట్ మొత్తం ఇదంతా అయిపోయే వరకు సింగిల్ రో మాత్రమే కన్సిడర్ చేయాలి. దెన్ ఇక్కడ చేసేటప్పుడు మాత్రం రిమైండర్ పార్ట్ లో టుగెదర్ చేసేయచ్చు. ఎన్ని ఇక్కడ 2 digits ఉన్నాయి, సో 2 digits కూడా ఎట్ ఏ టైం చేయాలి. దెన్ 7 zeros 0. ఈ లాస్ట్ ఇక్కడ కోషంట్ పార్ట్ మాత్రమే మల్టిప్లై చేయాలి, రిమైండర్ తో వచ్చిన దాంతో మల్టిప్లై చెయ్యము. 7 zeros 0, 7 2s 14. కానీ సో 14 కాబట్టి మనం బార్ 1 బార్ 4. సో ఎందుకంటే 1 క్యారీ అవుతుంది, ఆ 0 + 1 1. బట్ ఇక్కడ మైనస్ ఇంటీజర్ 7 zeros 0, 7 2s 14. బట్ ఏ 14 -14. సో -1 -4 స్ప్లిట్ చేసాం. 8 - 4 4. దెన్ ఇక్కడ చూడండి ఈ రెండు మైనస్లు ఫస్ట్ యాడ్ చేయండి. 4 + 1 5. సో -5. -5 + 2 -3. సో మళ్ళీ అగైన్ ఇక్కడ మనకి బార్ 3 అంటే నెగిటివ్ డిజిట్ వచ్చింది. సో ఇక్కడ నెగిటివ్ డిజిట్ వచ్చినప్పుడు దీన్ని ఇక్కడ ఒకటే ఉన్నప్పుడు వింకులం కూడా చేసేసుకోవచ్చు. ఒకటే ఉన్నప్పుడు వింకులం. సో 10 - 3 7. ఇక్కడ సో ఇక్కడ ఏమవుతుంది, ఇది వింకులం చేసినప్పుడు బిఫోర్ నెంబర్ అవుతుంది. సో 26. 26 is quotient, 74 is remainder. ఓకే, మనకి దీన్ని మనం ఎడిషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు సేమ్ చూడండి ఈ బార్ 3 ఉన్నప్పుడు ఎడిషన్ చేయొచ్చు లేదా వింకులం కూడా చేసుకోవచ్చు, డి వింకులం చేసుకోవచ్చు. ఓకే, దెన్ నోట్ దిస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి, మీకు తెలుస్తుంది. 102. సో 103 ఉంటే బార్ 03, 104 ఉంటే బార్ 04. ఓకే, దెన్ అప్ టు మనం 113 అంతవరకు ఇలా చేయొచ్చు ఈ మెథడ్ లో. 113 114. సో ఇంకా బిగ్ నెంబర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మల్టిప్లికేషన్ పార్ట్ పెద్దదైపోతుంది. సో అంత మల్టిప్లికేషన్ చేసేదానికన్నా ఇంకా సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఇవి మీరు బాగా పర్ఫెక్ట్ అయితే కనుక ఎట్లా చేయాలి అనేది అవి చూడొచ్చు, మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇది కాపీ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం 100s అట్లా చేసాం కదా. సో అబౌవ్ 110 111 112 ఎలా చేయాలో చూద్దాం. సో మనకి 112 1542 1542 డివైడెడ్ బై 112. సో లాస్ట్ 2 digits సెపరేట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకి మల్టిప్లైర్ వచ్చి
బార్ 12. సో బార్ 1 బార్ 2. ఎందుకని 100 కన్నా 112 ఎంత బిగ్ నెంబర్? బార్ 12. 0 చూడండి, 2 minus 0 2, 1 minus 0 1. బట్ బిగ్ నెంబర్ కి ఏ సైన్ ఉంది? మైనస్. సో బార్ 12. దెన్ 1. సో ఆల్వేస్ ఫస్ట్ పాజిటివ్ ఇంటూ మైనస్ అది చేసుకోండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, 1 1s are 1, 1 2s are 2. Then 5 minus 1 4. సో మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ లో మైనస్ మైనస్. 4 1s are 4, 4 2s are 8. సో ఇప్పుడు 2 minus 8 ఏమవుతుంది? బార్ 6. దెన్ చూడండి, 2 minus 8 బిగ్ నెంబర్ కి ఏ సైన్ ఉంటే అది పెట్టుకోండి. 2 minus 8 బార్ 6. దెన్ ఫస్ట్ ఈ నెగిటివ్ రెండు కూడా యాడ్ చేయండి. 4 plus 2 6. minus 6 plus 4. minus 6 plus 4 means minus 2. దెన్ ఇక్కడ డివింకులం 10 minus 6 4. Then 9 minus 2 7. Take before number 14 before number 13. So 13 is quotient. 74 is remainder. సో 112 టేబుల్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా మనం చేయొచ్చు. చూడండి ఇక్కడ 112 12 కి మల్టిప్లై బార్ 12. దెన్ 1 యాజ్ యూజువల్ నోట్ చేసుకున్నాం. 1 1s are 1. దెన్ 1 2s are 2. సో 5 minus 1 4. ఇది ఒక్కటే కన్సిడర్ చేస్తున్నాము. దెన్ 4 5 minus 1 4. 4 1s are 4, 4 2s are 8. That is 48 minus 48. సో అండర్ 2 డిజిట్స్ రాయాలి కాబట్టి స్ప్లిట్ చేసాం. ఎందుకంటే బేస్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం ఆల్వేస్ 2 డిజిట్స్ కన్సిడర్ చేయాలి. ఓకే, ఎందుకంటే లేదు ఇక్కడ మనకి బిఫోర్ మనం 12 చేసినప్పుడు ఏం చేసాము? సపోజ్ 48 అని వస్తే 12 టేబుల్ తో చేసినప్పుడు ఓన్లీ 1 డిజిట్ కిందే 48 రాసాం. గుర్తుందా మీకు? సో సపోజ్ ఇక్కడ లైన్ ఇక్కడ సెపరేట్ అయింది. ఎందుకని 10 బేసిస్ 10 అన్నప్పుడు 1 0 ఉంటుంది కాబట్టి 1 డిజిట్ సెపరేట్ చేస్తున్నాం. దెన్ అక్కడ మనకి 12 అన్నప్పుడు ఓన్లీ బార్ 2. మీరు రిమైండ్ చేసుకుంటే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు అది ఇది కన్ఫ్యూజ్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ మనకి మెయిన్ బేస్ 2 జీరోస్ కాబట్టి మనం అండర్ 2 డిజిట్స్ ప్రతిదీ కూడా చూడండి. 2 డిజిట్స్ అండర్ 2 డిజిట్స్ మాత్రమే రాయాలి. బట్ ఇటు కన్సిడర్ చేసేటప్పుడు ఎడిషన్ పార్ట్ 1 డిజిట్ 1 రోనే కన్సిడర్ చేయాలి. సో 5 minus 1 4. 4 1s are 4, 4 2s are 8. దెన్ 2 minus 8 minus 6. చూడండి ఇట్లా క్యాన్సిల్ చేసుకున్నా మీకు అయిపోతుంది. ప్లస్ 4 minus 4. మీకు ఇవి ఎడిషన్ వింకులం ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ వింకులం బేసెస్ వాటిల్లో చెప్పాం కదా, బేస్ మెథడ్ వాటిలో. సో ప్లస్ 4 minus 4 క్యాన్సిల్ చేసిన సో బార్ 2. ఈజీగా మనం ఎంత టెక్నిక్ యూజ్ చేయొచ్చో అంత లాజిక్ యూజ్ చేసుకుంటే కనుక సింపుల్ గా చేసుకోవచ్చు. మనం ఈ రెండు ఎడిషన్ చేసి మళ్ళీ మైనస్ చేసేదానికన్నా ప్లస్ 4 minus 4 రెండు క్యాన్సిల్ చేసుకుంటే మనకు బార్ 2 ఉంది. ఓకే, దెన్ ఇప్పుడు డి వింకులం 10 minus 6 4, 9 minus 2 7. సో టేక్ బిఫోర్ నెంబర్ 14 బిఫోర్ నెంబర్ 13. ఓకే, ఇట్లా మనం దీన్ని ఎడిషన్ చేసి కూడా చేసుకోవచ్చు. బార్ 26 కదా, సో 112 minus 26 ఇట్లా చేసి కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, కొంచెం పెద్ద నెంబర్ చేద్దామా? సో సపోజ్ 104 ఉందనుకోండి. 104 8 9 6 104 108,996 divided by 104. Then quotient remainder. ఇప్పుడు ఇక్కడ బార్ 04 then 8 zeros 0 8 4s are 32. ఇక్కడ చూడండి మనం డైరెక్ట్ రాసేసుకోవచ్చు. 8 zeros 0 8 4s are 32. డైరెక్ట్ అంటే 3 మనం క్యారీ రాసుకుంటాం కదా, సో క్యారీ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఎడిషన్ చేస్తాం. సో మళ్ళీ ఇక్కడ ఎడిషన్ చేసేదానికన్నా
డైరెక్ట్ బార్ 3 బార్ 2. సో చూడండి అండర్ 2 డిజిట్స్ మనం 2 డిజిట్స్ కిందే రాసాము. 8 4 జా 32. సో 04 into 8. 8 4 జా 32 కదా. 8 zeros 0 0 plus 3 3. సో మనకి ఏదైనా 32 ఇట్లా వస్తుంది. సో దాన్ని మనం 2 డిజిట్స్ కింద రాయాలి కాబట్టి మనం ఇక్కడ స్ప్లిట్ చేసి రాసాం. ఓకే, అర్థమైంది ఎందుకు అలా రాసాం అనేది. నెక్స్ట్ 9 minus 3 6. సో 6 zeros మళ్ళీ ఇక్కడ పాజిటివ్ ఇంటూ మైనస్. సో మైనస్ 6 zeros 0 6 4 జా 24. సో 2 4 6 4 జా 24. దెన్ 6 minus 4 2. 9 minus 4 5. సింపుల్ గా అయిపోయింది. ఇక్కడ ఏమి మనకి డివింకులం ఇవన్నీ ఏమీ రాలేదు. 86 and 52. 86 is quotient, 52 is remainder. ఇంకా మన 5 అయితే 105 ఉన్నప్పుడు బార్ 05. సపోజ్ 106 బార్ 06. సింపుల్ గా అలా చేసుకోవచ్చు. ఓకే, దెన్ 111 చేయలేదు కదా. సో 112 111 చేద్దాం. నోట్ చేసుకున్నారా? 111 ఈ నెంబర్ 2 1 3 4 ఎంత పెద్ద డిజిట్ అయినా మనం చేయొచ్చు. ఓకే, 111. సో లాస్ట్ 2 digits separate by line. ఇక్కడ బార్ 11. సో బార్ 1 బార్ 1 స్ప్లిట్ చేస్తున్నాం ఎందుకంటే మల్టిప్లై చేయడానికి ఈజీ అవుతుందని చెప్పి. దట్ ఈస్ బార్ 11. దెన్ 2 చూడండి ఇక్కడ పాజిటివ్ ఇంటూ మైనస్. ఇంకా మీకు ఇంక ఎవ్రీ టైం చెప్పవలసిన అవసరం లేదనుకుంటే ఆల్రెడీ ఇన్నిసార్లు చెప్పాం కాబట్టి అర్థమయ్యే ఉంటుంది. దెన్ మైనస్ 2 1 జా 2 2 1 జా 2. ఓకే, దెన్ 1 minus 2 బార్ 1. 1 minus 2 బార్ 1. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ మనకి మైనస్ రాదు. అర్థమైందా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1 1 జా 1 1 1 జా 1. ఇక్కడ మన బార్ రావట్లేదు. ఇక్కడ బార్ తో మల్టిప్లై చేసిన రెండు బార్లే, రెండు నెగిటివ్ ఇంటీజర్స్ కాబట్టి రెండు మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి పాజిటివ్ వస్తుంది. సో 1 1 జా 1 1 1 జా 1. నౌ 3 minus 2 1 1 plus 1 2. ఇట్లా అనుకున్న 3 plus 1 4 4 minus 2 2. మనం ఎలా అనుకున్నా సరిపోతుంది. దెన్ మళ్ళీ ఇక్కడ పాజిటివ్ అండ్ ఇక్కడ నెగిటివ్. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ బార్ వస్తుంది. 2 1 జా 2 2 1 జా 2. దెన్ 2 minus 2 0. 4 plus 1 5 5 minus 2 3. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మనకి క్వోషియంట్ పార్ట్ వింకులం నెంబర్ వచ్చింది. సో మనం డి వింకులం చేయాలి. 2 10 minus 1 9 and 2 before number 1. మేబీ ప్రీవియస్ సెషన్స్ ఎవరు అటెండ్ కాకుండా వింకులం డి వింకులం అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో మనకి కేఎన్టీవీ ఛానల్లో అన్ని రికార్డ్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఫస్ట్ సెషన్ నుంచి కూడా. సో ఇట్ ఈస్ 23rd సెషన్. మనకి అన్ని సెషన్స్ రికార్డింగ్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే గనక మీరు ఇప్పుడు వింకులం అంటే ఏంటి, డి వింకులం అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మేబీ మీ ఫ్రెండ్స్ మీకన్నా ఫాస్ట్ గా వాళ్ళు డివిజన్స్ చేయడం వల్ల మీరు ఈ సెషన్ కి ఈ రోజు అటెండ్ అయ్యి ఉంటే కనుక సో మీరు ప్రీవియస్ రికార్డ్స్ అన్ని కూడా చూడండి. మీకు వింకులం అంటే ఏంటి, డి వింకులం అంటే ఏంటి అని తెలుస్తుంది. సో మనకి ఏబిసిడి తెలిస్తేనే మనం వర్డ్స్ రాయగలం, సెంటెన్స్ రాయగలం కదా. సో అదంతా ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఇప్పుడు మీరు డివిజన్ మేబీ అటెండ్ అయ్యి మనకేం అర్థం కాలేదు అనుకుంటే నో యూస్. ఓకే, సో మీరు ఈ అసలు ఇక్కడ 10 minus 1 9 and 2 before number 1. సో ఫైనల్ గా 192 quotient 30 is remainder. ఓకే, దెన్ సో ఇది మొత్తం కాపీ చేసుకోండి కనిపిస్తుంది. ఓకే, 192 quotient రిమైండర్ is 30 రిమైండర్. ఓకే, దెన్ సో ఇంక ఇట్లాగే మనం ఎంత పెద్ద నెంబర్ అయినా సరే చెయ్యొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామా.
సపోజ్ 120 కూడా ఈజీగా చేయొచ్చు. 120 వస్తే బార్ 20 వస్తుంది కాబట్టి ట్రై 120 కూడా. దెన్ 2 1 3 2 డివైడెడ్ బై 120. బిగ్ నెంబర్స్ తీసుకుంటే ఇంకొంచెం బిగ్ డిజిట్స్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని స్మాల్ డిజిట్స్ తీసుకుంటున్నాను. మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు ఇంకా బిగ్ నెంబర్స్ పెట్టుకుంటే మీకు మల్టిప్లికేషన్ అంతా ఈజీ అవుతుంది. ఓకే, 120 means bar 20. Then 2. 2 2s are 4. 2 zeros 0. So 1 minus 4 bar 3. So ఇక్కడ bar into bar plus minus into minus plus. Then 3 2s are 6. 3 zeros 0. Then 3 plus 6 9 and 2. So divisor కన్నా less number కాబట్టి remainder part okay. But ఇక్కడ వింకులం వచ్చింది 10 minus 3 7. Take before number. So quotient is 17 and remainder is 92. చాలా సింపుల్ గా అయిపోయింది కదా అసలు. 120 మనకి 2 టేబుల్ వస్తే సరిపోతుంది. పెద్ద నెంబర్ చేద్దామా? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇంకొక నెంబర్ చేద్దాం. నోట్ చేసుకున్నారా? 120. సో నోట్ చేసుకోండి. ఇంకా మీరు కూడా నాతో పాటే ప్రాక్టీస్ నేను ఇక్కడ నెంబర్ చెప్పడం మీరు కూడా ప్రాక్టీస్ చేసేయండి. ఎందుకంటే ఈజీగా ఉంది కదా, ఎక్కువ టైం అవసరం లేదు మీకు. ఓకే, కొంచెం పెద్ద నెంబర్ చేద్దాం. సో ఇప్పుడు మనం బిగ్ నెంబర్ ఒకటి ట్రై చేద్దాం ఫైనల్ గా. 6 3 5 2 1 3 4. సో ఆల్మోస్ట్ 7 డిజిట్స్ వచ్చింది. మనం ఎంత పెద్ద నెంబర్ అయినా సరే చేయొచ్చు. సో మనం డివైజర్ వచ్చి 112 తీసుకుందాం. లాస్ట్ 2 డిజిట్స్ సెపరేట్ చేస్తున్నాం. సో 112 మీన్స్ బార్ 12 కదా. దెన్ 6. కేర్ఫుల్ గా చూడండి, అర్థమవుతుంది అంతా. ఫస్ట్ క్వశ్చన్ పార్ట్ లో ఫస్ట్ డిజిట్ 6. దెన్ 6 1s are 6. నేను ఇక పెట్టేస్తున్నాను, మీరే చెక్ చేసుకోండి ఇట్లాగా. సో 6 1s are 6. 6 2s are 12. దీన్ని మనం క్యారీతో కూడా చేసుకోవచ్చు. 12 6 are 72. డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. లేదా ఎందుకంటే చూడండి 12 6 are 6 2s are 12. 6 1s are 6. 6 plus 1 7. 72 అని డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఇక్కడ 7 ఇక్కడ 2. సో ఇంతవరకు అంతా మనం డైరెక్ట్ రాసాం కదా. సో ఇప్పుడు స్ప్లిట్ చేస్తే మీకు ఎలాగనేది తెలుస్తుంది చూడండి. ఎందుకంటే ఇక్కడైనా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇక్కడైనా చేయాలి. ఎట్లా చేసినా ఫైనల్ ఆన్సర్ అదే వస్తుంది. దెన్ 3 minus 6. సో 3 minus 6 is -3. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. దెన్ 3 1s are 3. 3 2s are 6. ఇక్కడ మనకి ఎడిషన్. సో 5 plus 3 8. -12 plus 8 is -4. ఈ రో మనం కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ సింగిల్ రో. 5 plus 3 8. 12 minus 8 -4. దెన్ మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 4 1s are 4. 4 2s are 8. గ్రాడ్యువల్ గా చూసారు కదా, మనం ఈచ్ రో ఇట్లా రాసుకుంటే 2 డిజిట్స్ 2 డిజిట్స్ 2. ఒక్కొక్క మనం ఇటు నెంబర్ పెరిగే కొద్దీ మనం నెక్స్ట్ నెంబర్ కి వెళ్తున్నాం. దెన్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. సో 6 plus 2 8. 8 plus 4 12. 12 వెళ్ళగా ఇక్కడ 1 2. బట్ మల్టిప్లై చేసేటప్పుడు మాత్రం 12 1s are 12 bar 12. Then 12 2s are 24 bar 24. Okay, then ఇక్కడ చూడండి 8 plus 1 9. ఫస్ట్ అన్ని పాజిటివ్ డిజిట్స్ ఏది ఉన్నాయో అవి ఫస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఫస్ట్ యాడ్ చేసుకోండి. దెన్ 8 plus 1 9 bar 12 plus 9 bar 3. మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్ లో కవర్ అయిపోయినాయి. +1 -1 వస్తే ఏం చేయాలి ఇదంతా. సో 12 - 9 3. బట్ 12 కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి 3 కి మనం నెగిటివ్ సైన్ పెట్టుకున్నాం. దెన్ 3 1s are 3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 3 1s are 3.
3 2s are 6. Final. Then 6 plus 4, 10. So 1 carry 0. Then 3 plus 3, 6. 6 plus 1, 7. All positive digits first add cheyandi. 3 plus 3, 6. 6 plus 1, 7. So minus 24 plus 7. That is minus 17. Okay. Then so ikkada minus 17. మళ్ళీ ఇక్కడ మనకి నెగటివ్ సైన్ వచ్చింది కాబట్టి మనం దీన్ని పాజిటివ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఏం చేయాలి? మళ్ళీ మనం 1 టైం 112 ని యాడ్ చేయాలి. దెన్ 112 మైనస్ 170 కదా. ఇక్కడ చూడండి. సో 2 ప్లస్ 0 2. దెన్ రివర్స్ చేసుకున్నా మీకు తెలుస్తుంది. 7 మైనస్ 1 6. కండిషన్ ఇట్లాగే వేసుకోండి. 1 పైన కింద మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. 170 ప్లస్ 112. సో ఇక్కడ మైనస్ సింబల్. సో 10 మైనస్ 2 ప్లస్ 0 ప్లస్ 2 2. దెన్ మైనస్ 7 ప్లస్ 1. సో మనకి పాజిటివ్ లోకి వచ్చేస్తుంది చూడండి ఇక్కడ మనకి. దెన్ 1 మైనస్ 9 మైనస్ 6 1 మైనస్ 1 0. దెన్ 2 10 minus 6 4 before number. సో మొత్తానికి మనకి టోటల్ గా మనకి 58. మనం ఎన్ని టైమ్స్ చేసాం ఇక్కడ మళ్ళీ మైనస్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎడిషన్ చేయాలి. లేదు సార్ 112 ప్లస్ 170. సో ఇక్కడ మనం మైనస్ ఇక్కడ మనకి మైనస్ 17. సో 2 1 minus 7 minus 6 1 minus 1 0. సో ఇంకా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కనిపిస్తుంది. దెన్ ప్లస్ 112 మళ్ళీ మనం సెకండ్ టైం మళ్ళీ చేసుకోండి. 2 లేదా మనం వింకులం కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ 170 మైనస్ 112 వేస్తేనే బెస్ట్ అండి. 170 minus 112. Then 10 minus 2 8. Then 7 minus 1. ఇక్కడ చూడండి 7 minus 1 6. Then minus 6. Then 1 minus 1 0. Then 8 10 minus 6 4. So 48. టోటల్ 2 టైమ్స్ యాడ్ చేసాం కాబట్టి సో ఇక్కడ మనం 2 టైమ్స్ ఇక్కడ మనం ఎడిషన్ చేసాం. ఇప్పుడు ఆ 2 టైమ్స్ మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డివింకులం చేసుకోండి. 10 మైనస్ 3 7 అండ్ 1. ఇక్కడ మైనస్ 4 ప్లస్ 1 మైనస్ 3 అండ్ మైనస్ 3 6. దెన్ 7 1 10 మైనస్ 3 7 9 మైనస్ 3 6 బిఫోర్ నెంబర్ 5 6 7 1 7. సో ఇక్కడ 2 టైమ్స్ యాడ్ చేసాం కాబట్టి 2 టైమ్స్ మైనస్ చేయండి. 5 6 7 1 5. దెన్ ఇక్కడ టోటల్ 48. మన రిమైండర్ వచ్చి 48. 10 minus 2 8. 9 minus 6 3. సో 7 6 1 8 కోషంట్ రిమైండర్ 38. ఇంత పెద్దది మీరు ఫస్ట్ ఇదైతే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మీకు ఫస్ట్ స్మాల్ డిజిట్స్ తోటి బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఇది ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. సో కోషంట్ ఈస్ 5 6 7 7 1 5. 5 6 7 1 5. 5 6 7 1 5 quotient and remainder is 38. Okay. So I think మీకు అర్థమైందని అనుకుంటున్నాను డివిజన్స్ ఎట్లా చేయాలి అనేది. నెక్స్ట్ టైం ఎనీ డిజిట్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక బేస్ కి 10 100 ఈ టైప్ బేస్ కి రిలేటెడ్ డివిజన్స్ చేసాం. నెక్స్ట్ టైం ఎనీ డిజిట్ ఎట్లా కూడా చేయాలి అనేది నేర్చుకుందాం నెక్స్ట్ సెషన్స్ లో. సో ఫస్ట్ అయితే ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో. ఓకే, బాయ్.